కేటీఆర్ గారు ఒక 15 రోజుల క్రితం మేమే టీఆర్ఎస్గా మారుతామన్నారు. దాన్ని ఇప్పుడు మేము టీఆర్ఎస్ అయ్యేసరికి వారు పట్టించుకోని అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ నేను ఒక్క రిక్వెస్ట్, అంటే కేటీఆర్ గారే కాదు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కొత్త పార్టీ వస్తేంది పోతేందని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తారన్న విషయం ఈ రాజకీయ నాయకులు గమనించుకోవాలి. ఎందుకంటే పార్టీ చిన్నదా పెద్దదా ఉండదు. ఇవాళ చిన్నగున్న పార్టీ వితిన్ సెకండ్స్ వటవృక్షమై ఎదిగినటువంటి చరిత్ర ఈ తెలుగు నేల మీద ఉన్నది. అది ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు కావచ్చు, కేసీఆర్ గారు పెట్టినప్పుడు కావచ్చు, రేపు మా పార్టీ కూడా ప్రజలు తీస్తే పెద్దగా ఎదుగుతుంది. సో ఇవాళ మొదటి అడుగులనే పుట్టంగానే ఏదో మహావృక్షంలాగా ఎవరు ఉండరు. పుట్టినప్పుడు టీఆర్ఎస్ కూడా చాలా చోట్ల ఎవరు జెండా పట్టేటోళ్ళు కూడా లేకుండే. టీఆర్ఎస్కి కూడా అనేక కష్టాలు, ఫస్ట్ బస్సు గుర్తు, తర్వాత రైతు నగలు గుర్తు, తర్వాత కారు గుర్తు. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో వేలాది పార్టీలకు వందలాది ఇష్యూస్ వస్తుంటాయి రోజు. అది పెద్ద పట్టించుకునే ఇష్యూ కాదు. ఇక్కడ మా కమిట్మెంట్ ఏంది, తెలంగాణ ప్రజల కోసం మేము ఏం చేయాలనుకుంటున్నాం అన్నదే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అన్నిటికన్నా ఎక్కువ నాకున్న ఓపికకి, నేను చూసొచ్చిన జీవితానికి, నేను అనుకున్న లక్ష్యానికి చేరడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ముందుకే పోతా తప్ప వెనకకు పోను. కాబట్టి ఆ కమిట్మెంట్తోనే తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల మీద నేను పనిచేస్తాను. సో ఇవాళ అనేక మంది లైట్ తీసుకుంటున్నట్టు మాట్లాడినా, నేను మాట్లాడను, కమెంట్ చేయను, ఇట్లాంటి ఏవి మాట్లాడినా కూడా వాటిని మేము పెద్ద హార్ట్కి తీసుకోము. ఎందుకంటే మా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. అదే మా తెలంగాణ రక్షణ సేన యొక్క కమిట్మెంట్. మేము ఏదైతే సర్వోదయ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామో, దానికి పాంచజన్యం అనే టూల్ ఏదైతే ఎన్నుకున్నామో వాటిని ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ వాటి మీద ఫైట్ చేస్తాం, రేపటి నాడు అధికారంలోకి వస్తాం, వచ్చినాక వాటిని అమలు చేస్తాం. అంతకుమించి పెద్దగా చెప్పడానికి. కేటీఆర్ గారు ఒక 15 రోజుల క్రితం మేమే టీఆర్ఎస్గా మారుతామన్నారు. దాన్ని ఇప్పుడు మేము టీఆర్ఎస్ అయ్యేసరికి వారు పట్టించుకోని అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ నేను ఒక్క రిక్వెస్ట్, అంటే కేటీఆర్ గారే కాదు, రాజగోపాల్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది కొత్త పార్టీ వస్తేంది పోతేందని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలు గమనిస్తారన్న విషయం ఈ రాజకీయ నాయకులు గమనించుకోవాలి. ఎందుకంటే పార్టీ చిన్నదా పెద్దదా ఉండదు. ఇవాళ చిన్నగున్న పార్టీ వితిన్ సెకండ్స్ వటవృక్షమై ఎదిగినటువంటి చరిత్ర ఈ తెలుగు నేల మీద ఉన్నది. అది ఎన్టీఆర్ గారు పెట్టినప్పుడు కావచ్చు, కేసీఆర్ గారు పెట్టినప్పుడు కావచ్చు, రేపు మా పార్టీ కూడా ప్రజలు తీస్తే పెద్దగా ఎదుగుతుంది. సో ఇవాళ మొదటి అడుగులనే పుట్టంగానే ఏదో మహావృక్షంలాగా ఎవరు ఉండరు. పుట్టినప్పుడు టీఆర్ఎస్ కూడా చాలా చోట్ల ఎవరు జెండా పట్టేటోళ్ళు కూడా లేకుండే. టీఆర్ఎస్కి కూడా అనేక కష్టాలు, ఫస్ట్ బస్సు గుర్తు, తర్వాత రైతు నగలు గుర్తు, తర్వాత కారు గుర్తు. ఆ ఎలక్షన్ ప్రాసెస్లో వేలాది పార్టీలకు వందలాది ఇష్యూస్ వస్తుంటాయి రోజు. అది పెద్ద పట్టించుకునే ఇష్యూ కాదు. ఇక్కడ మా కమిట్మెంట్ ఏంది, తెలంగాణ ప్రజల కోసం మేము ఏం చేయాలనుకుంటున్నాం అన్నదే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అన్నిటికన్నా ఎక్కువ నాకున్న ఓపికకి, నేను చూసొచ్చిన జీవితానికి, నేను అనుకున్న లక్ష్యానికి చేరడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ముందుకే పోతా తప్ప వెనకకు పోను. కాబట్టి ఆ కమిట్మెంట్తోనే తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల మీద నేను పనిచేస్తాను. సో ఇవాళ అనేక మంది లైట్ తీసుకుంటున్నట్టు మాట్లాడినా, నేను మాట్లాడను, కమెంట్ చేయను, ఇట్లాంటి ఏవి మాట్లాడినా కూడా వాటిని మేము పెద్ద హార్ట్కి తీసుకోము. ఎందుకంటే మా ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల హృదయాలు గెలుచుకోవాలి. అదే మా తెలంగాణ రక్షణ సేన యొక్క కమిట్మెంట్. మేము ఏదైతే సర్వోదయ తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నామో, దానికి పాంచజన్యం అనే టూల్ ఏదైతే ఎన్నుకున్నామో వాటిని ముందుకు తీసుకొని వెళ్తాం. ఇవాళ వాటి మీద ఫైట్ చేస్తాం, రేపటి నాడు అధికారంలోకి వస్తాం, వచ్చినాక వాటిని అమలు చేస్తాం. అంతకుమించి పెద్దగా చెప్పడానికి